చిన్నారి అంజలి కథనంపై అధికారులు స్పందించారు. అంజలి పూర్తి బాధ్యత చూసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అధికారుల నిర్ణయం పట్ల అధికారులు కూడా అంజలి పూర్తి బాధ్యతను తీసుకోవాల్సిందిగా కూడా ఇన్ఛార్జ్ కలెక్టర్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సిద్ధు. నిన్నటి నుంచి కూడా అంజలిపై వస్తున్న కథనాలకు అధికారులు కూడా స్పందించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఐసిడిఎస్ అధికారులతో కానీ వెల్ఫేర్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అంజలికి పూర్తి బాధ్యతలు కూడా అధికారులే చూడాలని, ఎప్పటికప్పుడు కూడా అంజలికి సంబంధించిన వివరాలను కూడా తనకు తెలియజేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాటన్ మిల్ యాజమాన్యం గత 3 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకిరి చేయించుకొని కూడా ఈమెకు రావాల్సిన 1,50,000 డబ్బులు కూడా ఇప్పించాలని మహబూబ్ నగర్ లోని కార్మిక శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ కాటన్ మిల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అదేవిధంగా ఆ మిల్లుపై విధించిన జరిమానా మొత్తాన్ని కూడా అంజలికి అందజేయాలని చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక దారుణమైన సంఘటన అని చెప్పవచ్చు. గత 3 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా సంవత్సరానికి 50,000 చొప్పున 3 సంవత్సరాలకు గాను 1,50,000 రూపాయలు కూడా అంజలికి డబ్బులు రావాల్సి ఉంది. అయితే తన తల్లి బాల్య వివాహం చేస్తున్న ఒక్కసారి ఆ వినగానే అమ్మాయి తప్పించుకొని వచ్చింది. కావున ఇప్పుడు పూర్తిగా తను రాత్రి పగళ్ళు పనిచేసిన ఆ 1,50,000 రూపాయలు తనకిస్తే తన తాత ద్వారా ఉండి కూడా చదువుకుంటానని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనని చూసినట్లయితే అటు అధికారులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వివిధ దాతలు కానీ అందరూ కూడా ముందుకొస్తున్నారు. అంజలిని ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్నారు. అంజలి సాహసాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. అదేవిధంగా అంజలికి చదివించేందుకు కూడా, అంజలికి కూడా బాధ్యతలు తీసుకునేందుకు కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా కదలిక పెట్టింది. అంజలితో పాటు కాకుండా జిల్లాలో ఇంకా బాల కార్మికులు ఎక్కడెక్కడ వివిధ మిల్లుల్లో కూడా పనిచేసేపై కూడా దృష్టి పెట్టాలని, వెంటనే వారిని కూడా విడిపించాలని కూడా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిద్ధు. ఓకే రమేష్.